నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధన పాటించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 32వ రోజుకు చేరుకున్న హనుమాన్ జయంతి మండల పూజలు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, డ్వామా, డిఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, గృహ నిర్మాణ, నైపుణ్య అభివృద్ధి సంస్థ, విద్యుత్, పబ్లిక్ హెల్త్, మెప్మా, పర్యాటక శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని 20 సూత్రాల కార్యక్రమాల ఏపీ చైర్మన్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. వారి ఆలోచనకు తగినట్టుగా అధికారులంతా కలిసి పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా జీడీపీ 11.2% ఉండగా రానున్న ఏడాదిలో 15% చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధి వైపు బాపట్ల జిల్లా అడుగులు వేయాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చాలా ముఖ్యమన్నారు. నీతి ఆయోగ్ సూచన పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తరణ పెరిగితే రసాయనాల వినియోగం పూర్తిగా అరికట్టవచ్చన్నారు. సూర్యలంక, రామపురం, మోటుపల్లి బీచ్లో అభివృద్ధి చెందితే స్వర్ణాంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాను భాగస్వామ్యం చేయవచ్చన్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం అమల్లో నిధులు దుర్వినియోగం కాకుండా అధికారులు పనిచేయాలని చైర్మన్ దినకర్ బాబు తెలిపారు. పర్యాటకంగా బాపట్లను అభివృద్ధి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని దినకర్ బాబు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత స్వదేశీ దర్శన్ పథకం కింద సూర్యలంక బీచ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 97.52 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సూర్యలంక, రామపురం బీచ్లో బ్లూ పార్క్ స్టేటస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి కల్పన, తాగునీరు అందించడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. 20 సూత్రాలను అధికారులు పరిగణలోకి తీసుకుని చక్కగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, సిపిఓ కె శ్రీనివాసరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాటన్నిటిని కూడా మనం ఒకసారిగా రివ్యూ చేసుకొని వాటికి ఒక పుష్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్లీహుడ్, పావర్టీ ఎలివేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, డ్రింకింగ్ వాటర్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అంటే మరీ ముఖ్యంగా పావర్టీ ఎలివేషన్ అనేది దీంట్లో మెయిన్ కాంపోనెంట్గా కూడా ఉంటుంది. 20 పాయింట్ ప్రోగ్రామ్. సో మన ఆఫీసర్స్ అందరూ కూడా అప్డేటెడ్ పీపీటీస్ రెడీ చేసుకొని రివ్యూ కోసం ఉన్నారు. బిఫోర్ రివ్యూ ఐ రిక్వెస్ట్ లంకా దినకర్ గారు టు అడ్రస్ ది ఆఫీసర్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని రూపుదిద్దాలని వారు ఒక సంకల్పాన్ని తీసుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా స్వర్ణాంధ్రగా రూపాంతరం చెందేటటువంటి విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని వారు ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి జిల్లా కూడా ఆయా జిల్లాకు ఉన్నటువంటి శక్తియుక్తులన్నిటినీ కూడా వాస్తవ రీతిన ప్రజలకి అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ధి సంక్షేమాన్ని అందించేటటువంటి దిశగా అడుగులు వేసినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం. వికసిత భారత్ లో భాగస్వామ్యం ఈ జిల్లా బాపట్ల వికసిత బాపట్లగా ఏర్పడినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది. స్వర్ణాంధ్ర సాధ్యమైనప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుంది. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంక్షించారో అవి వాస్తవ రూపం దాటాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే రథసాధులు. మీరు ఈ యొక్క పథకాలను కానీ, ప్రాజెక్టులు కానీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి తీరు ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా వివిధ రకాల సూచికల మీద వాటి ప్రభావం ఉంటుంది. ఆ సూచికల ఆధారంగానే మనందరికీ తెలుసు నీతి ఆయోగ్ చెప్పినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని సాధించాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి వివిధ శాఖల అధికారులు మీ యొక్క పనితీరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలను మెరుగుపరిచేటటువంటి విధంగా
ఆ అమలు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా వాటిని అమలు చేస్తే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలకి దగ్గరికి చేరువవుతాం అనేటటువంటి ఉద్దేశాన్ని, ఆ ధ్యేయాన్ని మనందరం కూడా ఒక సంకల్పంగా మనం తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలో వాళ్ళు ఉన్నాం. మనము మన 20 సూత్రాలకి సంబంధించి సాధారణంగా చేసే సమీక్షమైన మనందరికీ తెలుసు, దేశం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, యుద్ధం జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఏదైతే 26 మంది భారత పౌరులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి దగ్గర సుధాకర్ గారు కానీ అలాగే చంద్రమౌళి గారు విశాఖపట్నంలో అసూలు బాశారు. వారి ఎవరైతే ఆత్మశాంతి కలగాలి అనేటటువంటి భావంతో ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారు, దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రధానమంత్రి గారు కూడా పూర్తి చేశారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధించాలని అంటే దేశాన్ని కూడా సార్వభౌమాధికారాన్ని కూడా పటిష్టంగా కాపాడుకోవాలి. దానిలో దేశం ఉందని మన సైనికులు కూడా ఆ యొక్క స్ఫూర్తిని చాటారు. వారు ఏ స్ఫూర్తితో అయితే దేశాన్ని కాపాడుకునేటటువంటి మన పౌరులకి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగినప్పుడు అదే రకంగా దేశం లోపల ఉన్నటువంటి సైనికులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఈ యొక్క పథకాల అమలు జరిగేటటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని సమీక్ష ప్రారంభిద్దామని కలెక్టర్ గారికి నేను కూడి ఉంది సార్. ఇది యాక్చువల్ 2022 ఏప్రిల్ 4న న్యూ డిస్ట్రిక్ట్ సార్. యాక్చువల్గా ఈ డిస్ట్రిక్ట్ మొత్తం పొటెన్షియాలిటీ తీర ప్రాంతం సార్. దీని మీద ఎక్కువగా ఇక్కడ ఎస్సీ పాపులేషన్ కూడా 21.23%, 22% ఉన్నారు సార్ టోటల్గా. కాబట్టి ఇది బాపట్ల రిజర్వ్డ్ పార్లమెంటు రిజర్వ్డ్ సార్. ఇందులో సుమారు 6 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఆల్రెడీ 7వ నియోజకవర్గం సంతమాగులూరు అనేది ఒంగోలు జిల్లాలో సార్. సంతనూతలపాడు అనేది ఒంగోలు జిల్లాలో ఉంది సార్. ప్రజెంట్ 6 నియోజకవర్గాలతో 25 మండలాలతో 4 మున్సిపాలిటీలతో ఈ టోటల్గా అప్పుడు 2011 పాపులేషన్ ప్రకారం 15,86,000 సార్. ఇప్పటికీ సుమారు 16,89,000 సార్ ప్రొజెక్టెడ్. 3 డివిజన్ సార్. నెక్స్ట్ మన సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఫసల్ బీమా యోజన, ఫెర్టిలైజర్ సబ్సిడీ. లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధన పాటించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. 2019 నుండి మున్సిపాలిటీ బావుడ పరిధిలోని 9 మండలాల్లో మొత్తం 183 మండలాల్లో మొత్తం అనధికారుల లేఅవుట్లను గుర్తించి వాటి వివరాలను DTCPకి పంపడమైందని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. అందులో 86 లేఅవుట్లను 22A కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్టాంప్ సైన్ రిజిస్ట్రేషన్కు పంపడమైందని, మిగిలిన 97 లేఅవుట్లను సబ్ డివిజన్లుగా చేసి పంపాలని, వాటిని తిప్పి పంపారని వారు కలెక్టర్కు వివరించారు. 97 లేఅవుట్లకు సంబంధించి సర్వే నెంబర్లు వారీగా ఆయా తహసీల్దార్లతో సబ్ డివిజన్ చేయించి వాటి వివరాలను బావుడాకు తెలియజేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆయన ఆదేశించారు. ఆ వివరాలను DTCPకి పంపి వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకోవాలని బావుడా అధికారులను ఆయన ఆదేశించారు. అనధికారిక 183 లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సానుకూలంగా సలహాలతో DTCPకి అనుమతుల కొరకు లేఖ రాయాలని ఆయన బావుడా అధికారులను సూచించారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తును క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నిబంధన మేరకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలు మరియు పంచాయతీలో గృహ నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నియమాలు CPTC బావుడా అధికారి వివరించారు. ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలనుకునే వారి దరఖాస్తుని పంచాయతీరాజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేసుకోవాలన్నారు. DTCP.ap.gov.in మరియు portal.apdms.gov.in ద్వారా జిల్లాలో అప్రూవ్డ్ లేఅవుట్ల వివరాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. లేఅవుట్లు వేసేవారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన ప్రకారం చేసుకోవాలని ఆయన లేఅవుట్ల యజమానులకు సూచించారు. నిబంధన మేరకు లేఅవుట్లు వేసుకునే వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆటంకం ఉండదని, వారిని సున్నితంగా వ్యాపారం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. లేఅవుట్లు వేయాలి, నిర్మాణాలు జరగాలని ఆయన తెలిపారు. ఈ రకంగా లేఅవుట్ల నిర్మాణాల వల్ల అన్ని రంగాల వారికి ఉపాధి కలుగుతుందని, వ్యాపారం జరుగుతుందని, తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర జీడీపీ రేటు పెరుగుతుందని అన్నారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు 167A కింద అడ్డగోలుగా అవకతవకలకు పాల్పడుతూ లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారని పేపర్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. వార్తల ఆధారంగా ఆయా ప్రాంతాన్ని తనిఖీ చేసి దానికి కారకులైన సెక్రటరీల యొక్క నివేదిక తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆయన ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారులు స్వయంగా వారి తహసీల్దార్లతో పర్యవేక్షిస్తూ ఇటువంటి అవకతవకలకు పాల్పడే సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో DPO ప్రభాకర్, బాపట్ల చీరాల రేపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, బాపట్ల రేపల్లి, అద్దంకి, చీరాల మున్సిపల్ కమిషనర్లు బావుడా, ప్లానింగ్ అధికారి షేక్ అలీషా, లైసెన్స్ టెక్నికల్ ఇంజనీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
మన డైరెక్ట్గా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి డెలిగేషన్ పవర్ ఇవ్వడం జరిగింది. 25 acres వరకు ఇక్కడే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇంకా అదర్ ఎనీ కన్స్ట్రక్షన్స్ ఏదైనా అయితే డైరెక్ట్గా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆర్డీఓలు ఇద్దరు కూడా ఆ గ్రూప్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని తహసీల్దార్స్కి మీరు రివ్యూ చేసుకొని వాటిని సబ్ డివిజన్స్ క్యారీ అవుట్ చేయమని చెప్పి ఆ సబ్ డివిజన్స్ తాలూకు చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బౌడాకి పంపించేయండి. బౌడా ఇంటర్న్ సెండ్ టు ది ఎంఏయుడి డిటిసిపికి పంపించేయండి. డిటిసిపి వాటిని కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపుతారు. సో దానివల్ల మళ్ళీ ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్లో పడకుండా ఒక పని జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి చట్టం రూల్స్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చట్టంలో చెప్పబడిన రోడ్లు ఎంత వెడల్పు కలిష అప్రోచ్ రోడ్డు 40 feet ఒక రోడ్డు. ఆ విధంగా మనము సీసీ రోడ్లు అడుగుతున్నామా అడగట్లేదా? బీటీ ఆర్ సీసీ విత్ డ్రైనేజెస్, ప్లాంటేషను, ఓపెన్ స్పేసు, ఎమ్యూనిటీస్ ప్లేసు, వీటన్నిటినీ వదులుకుంటూ ప్రాపర్గా లేఅవుట్ వేసుకోవచ్చు. ఆ విధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి హిండ్రెన్స్ ఉండదు, ఎటువంటి బాధించడం ఉండదు. ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అధికారుల సైడ్ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు. సో వాళ్ళు నిర్విఘ్నంగా బిజినెస్ చేసుకోవచ్చు నిస్సందేహంగా. అలా చేయడం కూడా మనం ఆహ్వానిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ దట్. మీరు చెయ్యాలి, మీరు ప్లాట్లు అమ్మాలి, కొనేవాళ్ళు కొనాలి, కన్స్ట్రక్షన్స్ లాంటివి స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి. ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక హ్యాపెనింగ్గా ఉంటుంది. దానివల్ల మనకు స్టేట్ జిఎస్డిపికి కూడా అది పెరగడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ యాక్టివిటీ వల్ల ఒకవైపు మ్యాసన్ వర్కర్సు, ఒకవైపు సిమెంట్ అమ్మేవాళ్ళు, ఇటుకలు అమ్మేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద బ్రతికేవాళ్ళు, ల్యాండ్ పైన రియల్ ఎస్టేట్ మీద బ్రతికేవాళ్ళు, డెవలపర్స్గా బ్రతికేవాళ్ళు, ఎల్టీపీలు అందరికీ వర్క్ దొరుకుతుంది. ఈ సెక్టార్లో పని జరగాలి. పని జరగకూడదు, ఆపేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం కానే కాదు. పని జరగాలి, రూల్ ప్రకారంగా కూడా జరగాలి, అందరికీ పని దొరకాలి. దీనివల్ల స్టేట్ జీడిపికి లేదా జిఎస్డిపికి కూడా ఇంప్రూవ్మెంట్ ఇంక్రీజ్ అనేది జరగాలి. సో పద్ధతిగా జరగాలి, పద్ధతి లేకుండా చేయకూడదు అనేది. తర్వాత సో అందువల్ల ఫైనల్గా రిక్వెస్ట్ ఏంటంటే డెవలపర్స్ అందరికీ త్రూ మీడియా రూల్ ప్రకారంగా మీరు ముమ్మరంగా ఈ పనులు చేయొచ్చు. దీని మీద ఎటువంటి ఆంక్షలు లేవు. రూల్స్ అనేవి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో దోస్ ఆర్ ద రూల్స్. అట్లానే ఇప్పుడు మనకు డిపిఓ గారు ఎస్పెషల్గా ఈ 167A దీన్ని రెండు వైపులా కూడా విపరీతంగా పంచాయతీ సెక్రటరీలకి లంచాలు ఇచ్చి విపరీతంగా లేఅవుట్లు వేస్తున్నారు అడ్డగోలుగా. వాటికి ఎటువంటి పర్మిషన్స్ కానీ ఎటువంటి అప్రూవల్స్ కానీ ఏం లేకుండా, బావుడా అప్రూవల్స్ లేకుండా ఈ పంచాయతీ సెక్రటరీలుకి లంచాలు ఇచ్చి అడ్డగోలుగా వేసి అమాయకుల్ని ముంచేస్తున్నారని అడ్వర్స్ న్యూస్ వస్తుంది రెగ్యులర్గా. సో దీని మీద మీరు వెళ్ళండి, విజిట్ చేయండి, మీ డిఎల్పిఓ మీరు వెళ్ళండి, ఎక్కడెక్కడ వేశారు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి. ఏ సెక్రటరీని టర్మినేట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. అట్లానే ఐ రిక్వెస్ట్ 3 ఆడియోస్. మీరు మీ ఏరియాలో ఈ అడ్వర్స్ రిపోర్టింగ్ వచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీ అడ్డగోలుగా వేపిస్తున్నాడని మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇచ్చేయచ్చు. మీరు ఎంక్వైరీ చేసి లేదా మీ తహసీల్దార్ చేత చేయించి ఆ రిపోర్ట్ని మీరు అడాప్ట్ చేసుకొని నాన్ అగ్రీ కన్వర్షను లేదు, అదేవిధంగా బౌడా అప్రూవల్ లేదు, అడ్డగోలుగా పంచాయతీ సెక్రటరీ వాడు వేపించేస్తున్నాడు చూస్తారో చూడనవసరం లేదు. మీరు మీ తహసీల్దార్స్ రివ్యూలో అడగండి, ఎక్కడైనా సెక్రటరీలు అడ్డగోలుగా ఇలాంటి లేఅవుట్లు వేపిస్తున్నారా డెవలపర్స్ చేత. సో అలాంటివి మీ దృష్టికి అట్లా కనపడుతుంది కదండి. వాడు ప్లేన్ చేస్తూ ఉంటాడు, రోడ్లు వేసేస్తూ ఉంటాడు, జెండాలు పారుతూ ఉంటాడు, చేసేస్తుంటాడు. మనం వెళ్తుంటాం వస్తుంటాం. సెక్రటరీలు బావుడా అప్రూవల్ లేకుండా రీసెంట్గా ఈ 5-6 నెలల నుంచి రీసెంట్గా ఒక 6 months టైంలా కానీ పెట్టుకోండి. మీరు తహసీల్దార్స్కి మొత్తం రివ్యూ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. ఆ పంచాయతీ సెక్రటరీల మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్నప్పుడు అదొక ఎగ్జాంపులరీగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అరే మనం తప్పు చేయకూడదు, రూల్స్ ప్రకారం జరగాలి అనేటువంటిది ఉంటుంది.
మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకొస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. మోటుపల్లి గ్రామం మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశం మందిరంలో నిర్వహించారు. కాకతీయుల నాటి 50 శాసనాలు తెలుగులో అనువాదిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధకులు, శాసనాల పరిశోధకుల ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 3 శాసనాల్లోని తాత్పర్యం ప్రజలందరికీ అర్థమయ్యేలా సాధారణ తెలుగు భాషలోకి అనువదిస్తూ రాళ్లపై చెక్కిస్తున్నామన్నారు. ప్రాచీన వైభవం తీసుకొచ్చేలా ఆలయ అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయిస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయిందని అన్నారు. 100 ఎకరాల సొన భూమి విషయంపై శాసనసభ్యులతో మాట్లాడి ఆ భూమిని ఏపీటీడీసీకి కేటాయించి అందులో బయోడైవర్సిటీని అభివృద్ధి పరచాలని, అందులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని షరతులు విధిస్తామని తెలిపారు. కాకతీయులు, చోళ రాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్న గంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతో పాటుగా లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియం, చెన్నై మ్యూజియం, విజయవాడ మ్యూజియంలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దసరాలను సిద్ధం చేయాలన్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన విలువైన విగ్రహాలు పొరుగు రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాచీన కాలం నాటి బుద్ధుడి విగ్రహాన్ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చర్చించిన అంశాల్లో పురోగతి కనిపించేలా అధికారులు వేగంగా పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధితో మోటుపల్లి మరింత ప్రాచుర్యం పొందనుందన్నారు. పురావస్తు శాఖ అధికారుల సహకారంతో మ్యూజియం ఏర్పాట్లపై కమిటీలను ప్రతి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో చీరల ఆర్డీఓ చంద్రశేఖర్, దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ సూర్యప్రకాష్ రావు, చిన్న గంజాం తహసీల్దార్ ప్రభాకర్ రావు, మోటుపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో భాగంగా తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 2009 సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, అదేవిధంగా 2018లో ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ చైర్మన్గా 50 మాసాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీలో చేరారని తెలిపారు. ఇకపై ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్తో కలిసి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తామని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగడానికి ముందే చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. అవిశ్వాసం సులువుగా నెగ్గగలదని అంచనా వేసిన శ్రీనివాసరావు పదవి నుండి వైదొలిగారని పలువురు విమర్శిస్తున్నారు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేను 30వ తేదీన మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను. 23వ తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ 10:30 కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారు, బాపట్ల పార్లమెంటు సభ్యులు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని, మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరామ కృష్ణమూర్తి గారికి, వెంకటేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ తెలియజేస్తూ,
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు జోడి శీలం కార్యకర్తల్ని కోరారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల జిల్లా మాజీ అధ్యక్షులు గంటా అంజిబాబు నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా జేడీ శీలం పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కమిటీలు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ఈ దేశం యొక్క ప్రధానిగా చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో గతంలో మీరు చూశారు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కానీ గతంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కంటే జగన్ ప్రభుత్వం అంటే మంచిగా ఉండిద్దన్న ఆలోచన. వైఎస్ఆర్ అంటే అది కాంగ్రెస్ బ్రాండ్, అది అంటాం కూడా మాకు ఇష్టం లేదు. వాస్తవం చెప్పాలంటే అది జగన్ ప్రభుత్వం. వాళ్ళు పెట్టుకున్నారు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లాక్కుంటారు. కానీ ఆ జగన్ ప్రభుత్వం చేసిన మోసాలను పోరాటం చేసుకుంటూ జనంలో తీసుకెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద వేసిన జగన్ యొక్క అన్ని అబద్ధాలని ప్రజలు నిరూపించగలిగారు. కానీ మాకు పట్టం కట్టపోయినా అది అబద్ధాలే ఆ రోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద వేసిందనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి చెప్పారు. అది ఒకసారి కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ యొక్క వారసత్వంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే ప్రజానీకం ఒకసారి ఆలోచన చేసి తిరిగి మళ్ళా కాంగ్రెస్ గ్రూప్కి మీరు అందరూ వస్తారని ఇంతకంటే ఉదాహరణ నేను చెప్పలేను. ఆ రోజు అందరూ కలిసి ఒక సింపతిగా చనిపోయిన రాజశేఖర రెడ్డి మీద ఉన్న సానుభూతితో నిజమే అని నమ్మారు. అది తప్పని ఈరోజు అతను ఓడించి మళ్ళీ నిరూపించారు. కానీ తిరిగి కాంగ్రెస్ గూటికి మీరు వస్తేనే నిజమైన పరిపాలన అందిద్దని ఇక్కడ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. ఒకళ్ళ మీద ఆయన ఒక 50 కేసులు ఉంటే ఈయన ఒక 100 కేసులు పెట్టి లోనేయటం. కానీ ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజల సమస్యల గురించి ఒక విషయం చర్చించి దాని మీద పోరాటం చేసే సంస్కృతి ఈ రోజు వరకు సంవత్సర కాలం అయింది. ఈ రోజు వరకు ప్రజల గురించి మాట్లాడుకోవడం ఏ పార్టీ లేదు. వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నా అంటాడు, ఈడు 50, ఈడు 100 కేసులు అంటాడు, వాడు 2,000 కేసులు అంటాడు. ఒకరినొకరు లోన్ వేసుకోవడమే వాళ్ళ పరిపాలన. కాంగ్రెస్ ఒక్కటే ప్రజల గురించి ఆలోచించేది, ప్రజా పరిపాలన చేసేదని మీకు విన్నవించుకుంటూ మీ తరఫున ప్రజల తరఫున ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిలారెడ్డి నాయకత్వాన్ని, బాపట్ల పార్లమెంటు స్థాయిలో మా జేడీ శీలం గారి నాయకత్వంలో మేము ముందు ఇదే పోరాటం చేస్తాం. నిరంతరం శ్రమించుతూ కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుకుంటూ, కార్యకర్తలు ఎవరో లేకపోయినా మా నాయకులంతా నిజంగా స్వార్థం లేకుండా ₹1 గమ్ముడు పోకుండా నిజాయితీగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకి, నాయకులకి నిజంగా శిరస్సు ఉంది నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మీ పోరాటం వృధా కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా బలోపేతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మనసావాచ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులు పొందాలని వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండలంలోని పాతనంతాయపాలెం గ్రామంలో వ్యవసాయ అధికారులు కౌలు గుర్తింపు కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల సహకారంతో కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం వల్ల భూ యాజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, కౌలు రైతుకు సాగు చేసిన పంటపై మాత్రమే హక్కు ఉంటుందని ఏవో తెలిపారు. కౌలు గుర్తింపు కార్డు ఉంటే పంట నమోదు, బీమా, పంట నష్టపరిహారం, కనీస మద్దతు ధర పొందేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఓ శివ నాగేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి, కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు కార్డులు అనేవి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విఆర్ఓ గారు ఇస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ కౌలు రైతు కార్డుల వల్ల రకరకాల లాభాలు ఉన్నాయి. మనకి ఏంటంటే నష్టపరిహారం కానీ, పంటల బీమా కానీ, కనీస మద్దతు ధర, 0 వడ్డీ పంట రుణాలు ఇవన్నీ పడాలంటే కౌలుదారులకి ఖచ్చితంగా కౌలు కార్డులు అనేవి తప్పనిసరి. ఓకే, ఈ కౌలు కార్డులు కావాలంటే మనకి ఆధారు, కౌలుదారుని యొక్క ఆధారు, మళ్ళీ ఏమో ఒక లెటర్ లాంటిది ఉంటుంది.
ఓనర్ దగ్గర నుంచి ఆ లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫోటో, పాస్ పుస్తకం జిరాక్స్ ఇవన్నీ తీసుకొని విఆర్ఓ గారిని సంప్రదిస్తే మనకి కౌలు కార్డు అనేది ఇస్తారు. రైతులందరూ తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాల్సింది కోరుకుంటారు. కర్లపాలెం సత్యసాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి మండల పూజలు 32వ రోజుకు చేరుకున్నాయని ఆలయ పూజారి పరమేశ్వర్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, బొమ్మిశెట్టి శివ, సత్యనారాయణ, విజయకాంత్ దంపతులతో హనుమాన్ చాలీసా పారాయణం, విశేష పూలతో పుష్పయాగం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ కిషోర్, పెబ్బిశెట్టి వెంకట రంగారావు, కృష్ణమూర్తి, చేబ్రోలు విజయలక్ష్మి, పెబ్బిశెట్టి సువర్చులాదేవి, శ్వేత రాజేశ్వరి, తున్నుగుంట్ల బుల్లబ్బాయి, కొల్లిపర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాలం పాటు మన సాయి మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 32వ రోజు మంగళవారం ఏప్రిల్ 12వ తారీఖున ప్రారంభించి మే 22 ఈ నెల 22 తారీఖు వరకు నిర్వర్తించేటువంటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఇవాళతో 32వ రోజుకి జరిగింది. ఆ సందర్భంగా మరి ఆ సీతారామచంద్ర స్వామితో పాటు ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి మరి ఆ పరిమాణాలు వెదజల్లేటువంటి వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చనా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. తదుపరి మరి మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ భక్తులందరూ కూడా అనేక రకాలుగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులై ఆ స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధన పాటించాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 32వ రోజుకు చేరుకున్న హనుమాన్ జయంతి మండల పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.